అందరికీ నమస్కారం. నా పేరు చరణ్. నేను ఈరోజు బ్రిక్ వర్క్ ఎలా కడతారో చూపిస్తాను చూడండి. మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, డ్రాయింగ్లో ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, డ్రాయింగ్ పంపిస్తారు కదా, మన సైట్ వాల్ పంపిస్తే ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఓపెన్ చేశాను కదా, ఆ యాప్ పేరు వచ్చేసి DWG ఫాస్ట్ వ్యూ, అంటే డ్రాయింగ్ ఫాస్ట్ వ్యూ. ఈ యాప్లో వచ్చేసి మనకి మెజర్మెంట్ ఈజీగా ఒక పాయింట్ నుంచి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు పంపించిన సైట్ వాల్ వచ్చేసి ఇది. ఇప్పుడు దీంట్లో నేను మీకు డ్రాయింగ్ ఓపెన్ చేస్తున్నాను కదా, చూడండి. ఇది వాల్ థిక్నెస్ ఎలా కనుక్కోవాలి, వాల్ లెంత్ ఎలా కనుక్కోవాలి చూపిస్తాను. ఇప్పుడు మన రూమ్ ఇది. ఈ రూమ్లో 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ 1, 2, 3. ఈ 3లో 3 కాలమ్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్. అది ఫస్ట్ కాలం, ఇది సెకండ్, ఇది మనం కన్స్ట్రక్ట్ చేసేది థర్డ్. ఇప్పుడు అక్కడ మేస్త్రి వాళ్ళు కడుతున్నారు కదా, అది ఫస్ట్ కాలం దగ్గర కడుతున్నారు, ఇది థర్డ్ కాలం. ఇప్పుడు నేను దీనికి లెంత్ చూపిస్తాను చూడండి. చూడండి. ఇది కాలం నుంచి అవుటర్, ఇప్పుడు మీకు రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందా, అదంతా కాలం. ఆ కాలం నుంచి బయటికి లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాడు. అక్కడ మెజర్లో ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ మనకి లెంత్ తెలియాలంటే ఆ డిస్టెన్స్ మీద ప్రెస్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఎలా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే చూపిస్తాను చూడండి. ఈ బ్రిక్ని, ఈ లెంత్ మనకు తెలియాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా, ఆ కాలం నుంచి, ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి లెంత్ పెట్టుకొని ఎండింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తే మనకి లెంత్ వచ్చేస్తుంది. చూడండి, లెంత్ వచ్చేసింది. ఇప్పుడు ఆ లెంత్ ఎలా మీటర్స్లో వస్తుంది. ఇది ఏ డ్రాయింగ్లో అయినా మీటర్స్లో వస్తుంది. 4.340 అంటే 4 మీటర్స్ 340 మిల్లీమీటర్స్ ఇలా. ఇది జస్ట్ మనం మేస్త్రికి చెప్పేస్తే వాళ్ళు మెజర్మెంట్ టేబుల్లో చూసి కట్టేస్తారు. ఇది ఫస్ట్. ఇంకోటి మనము మాన్యువల్ కూడా చేపించవచ్చు అలాంటివి. జస్ట్ కొన్ని డ్రాయింగ్స్ కూడా చేంజ్ అవుతాయి, కాకపోతే ఇది మనం డ్రాయింగ్ ఉన్నట్టు చేపారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ వర్క్ కదా, వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వేయాలి. ఇప్పుడు అక్కడ డోర్ ఉంది కదా, సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్ళి మనకు డోర్ ఎంత కావాలి అని వాళ్ళు అడిగితే, డోర్ ఎంత ఉంది, జస్ట్ 1 మీటర్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ అక్కడ ప్రెస్ చేసుకొని మళ్ళీ లాస్ట్ ఎండింగ్ పాయింట్ ప్రెస్ చేసుకుంటే 1 మీటర్ అలా. ఇప్పుడు మనం కొన్ని చూసుకోవాలి, బ్రిక్ కట్టేటప్పుడు కూడా 15 mm గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ప్లాస్టరింగ్కి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మర్చిపోతుంటారో, సైడ్లో చేస్తుంటే అర్థమైపోతుంది. 15 ఎందుకంటే ప్లాస్టరింగ్ చేస్తాం కదా, కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఇది మీరు చూపిస్తున్నా కదా లింటల్ ఇప్పుడు ఒక 8 feet 9 feet వాల్ కట్టిన తర్వాత లింటల్ అంటే బేస్ ఇంకా హైట్ వెళ్తుంది కదా, మీకు లింటల్ ఎలా కడతారు, స్టీల్ ఎలా వాడతారు, ఎంత వెయిట్ వాడతారు, అసలు లింటల్ అంటే ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చూపించేది ఇండస్ట్రియల్ వర్క్ అంటే పేపర్. మనం రోజు A4 సైజ్ పేపర్, A3 సైజ్ పేపర్, చార్ట్స్ అవన్నీ తయారయ్యే మిషన్స్ ఇవన్నీ. మీరు అనుకోవచ్చు ఏదో చెట్టు నరికేసి చేస్తారంటే, కాదు. పేపర్స్ని అన్నీ కలెక్ట్ చేసి, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసి మిషనరీస్ చూడవచ్చు మీరు, ఎన్ని గనం మిషనరీస్. అసలు చాలామంది మెకానికల్ తీసుకొని ఏం వర్క్ ఉండదు అనుకుంటారు, కానీ మెకానికల్ తీసుకుంటే కూడా చాలా వర్క్ ఉంటుంది. ఈ ఫౌండేషన్స్ అన్నీ మేమే చేస్తాము. కింద చూస్తారు కదా, ఆ మెజర్మెంట్స్ తీసుకొని ఆ ఫౌండేషన్స్ అన్నీ మేమే చేయాలి. కానీ మెకానికల్ ఎప్పటికైనా చాలా ఫ్యూచర్ ఉంటుంది మెకానికల్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఏమైనా జాబ్ గురించి, జాబ్స్ వేకెన్సీస్ అబౌట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ నేను చెప్తాను. పేపర్ రోల్స్ కనిపిస్తున్నాయి, బండల్స్. అవి కొన్ని కేజీస్ కాదు, కొన్ని పౌండ్స్ ఉంటాయి. అన్ని కేజీస్ అవి బండల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. చాలా మిషనరీస్ అయితే ఘోరంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.